హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాన్ స్టాక్స్. ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఫార్ములా మిల్క్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఫార్ములా మిల్క్ అసలు మనం ఎప్పుడు యూస్ చేస్తాము, ఎందుకు యూస్ చేస్తాము, దానివల్ల మనకు అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది ఈరోజు టాపిక్ అన్నమాట. సో ముందుగా టాపిక్లోకి వెళ్ళే ముందు అయితే మన ఛానల్ ఇప్పటివరకు అయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం కంపల్సరీ అయితే షేర్ అయితే చేయండి. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. అసలు ఫార్ములా మిల్క్ అంటే ఏంటి? సో నార్మల్గా మనం ఏంటి అంటే ఇప్పుడు మనకి పాల మిల్క్ ఉంటుంది కదా, మిల్క్ అయిపోయింది అనుకోండి, మనం దానికి సప్లిమెంట్గా ఏం తెచ్చుకుంటాము, లైక్ పాల పౌడర్ తెచ్చుకుంటాం కదా. సేమ్ ఇది కూడా అంతే. ఫార్ములా మిల్క్ అంటే నథింగ్ బట్ పాల పౌడర్ అన్నమాట. అంటే మదర్ మిల్క్ ఎప్పుడైతే బేబీకి సరిపోదో అప్పుడు డాక్టర్స్ ఏం చేస్తారంటే ఫార్ములా మిల్క్ అనేది రెఫర్ చేస్తారు. ఎందుకు అంటే ఇది ఫస్ట్ ఎలా యూజ్ అవుతుంది అంటే కొన్ని పాయింట్స్ వైజ్గా నేనైతే దీన్ని మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఫస్ట్ ఫార్ములా మిల్క్ అంటే ఏంటో ఇందాక చెప్పాను. సో సెకండ్ పాయింట్ ఏంటి అంటే నార్మల్గా దీన్ని ఎప్పుడు మనం బేబీకి ఇంట్రడ్యూస్ చేస్తారు అంటే ఇప్పుడు మనకు డెలివరీ అవుతుంది కదా. లైక్ ఎగ్జాంపుల్ నేనే తీసుకోండి, నాకైతే సి సెక్షన్ అయింది. సి సెక్షన్ అయిన వాళ్ళు ఏంటంటే వెంటనే లేచి కూర్చొని బేబీకి ఫీడింగ్ ఇచ్చేంత అయితే ఉండదు. మినిమం దానికైతే ఒక హాఫ్ డే అయితే పడుతుంది మనం లేయడానికే, ఎందుకంటే అనస్థీషియా పవర్ ఉంటుంది కదా. సో ఆ మత్తు పోవడానికైతే మనకైతే మినిమం ఒక హాఫ్ డే అయితే పడుతుంది కంపల్సరీ. ఎందుకంటే నాకు మార్నింగ్ 8 o'clock ఆపరేషన్ అయితే నేను 3కి 4కి అలా లేచాను అన్నమాట. అందుకు మనం ఆ టైంలో బేబీ హంగర్గా ఉంటారు కాబట్టి వాళ్ళ హంగర్ని ఫుల్ఫిల్ చేయడానికి ఫస్ట్ మనకు హాస్పిటల్లో ఈ ఫార్ములా మిల్క్ అనేది అయితే కంపల్సరీ ఇస్తారు. అందుకే బేబీకి అయితే ఈ ఫార్ములా మిల్క్ అనేది అయితే ఫస్ట్ అక్కడ హాస్పిటల్లో వాళ్ళే పడతారన్నమాట. లైక్ ఎంత 30 ml కూడా ఫస్ట్ బేబీ అయితే తాగదు. మనం లేచి కూర్చొని మనం ఫీడింగ్ ఇచ్చేంత వరకు అయితే ఈ ఫార్ములా మిల్కే బేబీకి అయితే యూస్ చేస్తారు. దానికి మనం ఏం చేయలేము కూడా. నార్మల్ డెలివరీ అయితే ఇన్ కేస్ వాళ్ళకు పాలు పడితే వాళ్ళు వెంటనే ఫీడింగ్ ఇస్తారు. బట్ మన సి సెక్షన్లో పాలు పడ్డా కూడా ఇలా చేయడానికైతే మనకు ఆప్షన్ ఉండదు. లైక్ బేబీని మన మీద పడుకోబెట్టి అయితే ఇవ్వచ్చు, బట్ బేబీ తాగేదాన్ని బట్టి ఉంటుంది. ఇన్ కేస్ అలా బేబీ తాగలేదు అంటే మాత్రం ఈ ఫార్ములా మిల్క్ అనేది ఇస్తారు. అండ్ ఈ ఫార్ములా మిల్క్ కంపల్సరీ వాడొచ్చా అంటే మన మదర్ మిల్క్ అనేది ఫస్ట్ బెస్ట్ మిల్క్ అండి. దాని తర్వాతనే ఈ ఫార్ములా మిల్క్. మనకు మిల్క్ రావట్లేదు అండ్ బేబీకి మిల్క్ సరిపోవట్లేదు అన్న టైంలో మాత్రమే మనం ఈ ఫార్ములా మిల్క్ అనేది చూస్ చేసుకుంటే బాగుంటుంది. ఎక్కడైనా చాలా చెప్తూ ఉంటారు కదా, మినిమం అట్లీస్ట్ 6 months అన్నా మన మదర్ మిల్క్ ఇవ్వాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఎందుకంటే అట్లీస్ట్ 6 months అన్నా బేబీకి ఒక ఇమ్యూనిటీ పవర్ పెంచడానికైనా, బేబీ గ్రోత్కి కానీ అండ్ బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ దేనికైనా కూడా మన మదర్ మిల్క్ అనేది బెస్ట్. థర్డ్ పాయింట్ వచ్చేసి ఏ ఫార్ములా మిల్క్ వాడాలి అని చాలామంది అడుగుతూ ఉంటారు. బికాస్ మనకు మార్కెట్లో రోజుకు ఒక ప్రోడక్ట్ అనేది వస్తూనే ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాటిలలో అయితే చాలా వరకు 9 Pro ఉంది, సిమిలాక్ ఉంది. సిమిలాక్లో కూడా టైప్స్ ఉన్నాయండి. సిమిలాక్ అడ్వాన్స్ ఉంది అండ్ లాక్టోజన్ ఉంది, డెక్సోలాక్ ఉంది. ఇలా చాలా టైప్స్ ఆఫ్ ఫార్ములా మిల్క్స్ అయితే మనకు అవైలబుల్ ఉంది. డాక్టర్ మీ పిల్లలకి ఏదైతే రిఫర్ చేస్తుందో అది మాత్రమే మీరు తెప్పించి ఇవ్వాలండి. బికాస్ మన ఓన్గా మనం చూసుకొని అయితే అస్సలు తెచ్చుకోకూడదు ఎప్పుడైనా కూడా. డాక్టర్ ఏదైతే మన బేబీ కండిషన్ని బట్టి, మన బేబీ ఏదైతే ఈ బేబీకి సెట్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళకి అనిపిస్తుందో అది మాత్రమే తీసుకురండి. నా విషయంలో ఏంటంటే ఫస్ట్ నాకు డెలివరీ అయిన వెంటనే డాక్టర్ ఏం రాశారంటే సిమిలాక్ అడ్వాన్స్ రాశారు. ఇక్కడ నేను మీకు చూపిస్తాను. సిమిలాక్ ప్లస్ రాశారు. సిమిలాక్ అడ్వాన్స్ కాదు, సిమిలాక్లో కూడా టైప్స్ ఉన్నాయి. సిమిలాక్ ప్లస్ ఉంది, సిమిలాక్ అడ్వాన్స్ ఉంది. సో టైప్స్ ఉన్నాయన్నమాట. నాకైతే ఈ ప్రోడక్ట్ రాశారు, సిమిలాక్ ప్లస్ అయితే రాశారు. ఇది ఏంటంటే అంశు ఒక 1 month అంతే, 1 month కూడా కాదు, ఒక 15 days వరకు అయితే తీసుకున్నాడు. ఎందుకంటే వాడికి జాండీస్ వచ్చిందన్నమాట. చాలా సివియర్గా వచ్చింది జాండీస్ అనేది. ఆ టైంలో మనల్ని ఎక్కువ లోపలికి రానియలేదు. వాడు కూడా నా పాలు అనేది స్టార్టింగ్లో అస్సలు పట్టలేదన్నమాట. అందుకు మేమైతే ఈ సిమిలాక్ అనేది అయితే యూస్ చేసాం. బట్ 15 to 20 days తర్వాత నా పాలు పట్టడం స్టార్ట్ చేశాడు. సో నా పాలు తాగడం అయినాక ఒక 6 months తర్వాత నా పాలు తగ్గడం స్టార్ట్ అయింది కదా అని చెప్పేసి నేను మళ్ళీ 6 monthsకి ఇది మనకు వేరే బాక్స్ ఉంటుంది. ఇది అప్ టు జస్ట్ బార్న్ బేబీస్కి మాత్రమే అన్నమాట. 6 months తర్వాత మళ్ళీ ఒకటి మనం చేంజ్ చేయాలి. సో అలా అని చెప్పేసి నేను కొత్త ప్రోడక్ట్ తీసుకున్నాను. అప్పుడైతే వాడు అస్సలు దాన్ని టచ్ కూడా చేయలేదు. మళ్ళీ మాకు టెన్షన్ వచ్చేసి మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆమె ఏంటి అంటే లాక్టోజన్ ప్రిఫర్ చేసింది. మీకు ఇక్కడ బాక్స్ చూపిస్తాను. లాక్టోజన్ ఇది ఇప్పుడు 1 year బేబీ కాబట్టి ఇక్కడ 3 కనిపిస్తుంది. లాక్టోజన్
2 అనేదైతే మాకు రాశారన్నమాట. 6 మంత్స్ అబోవ్ అని చెప్పాను కదా, 6 మంత్స్ తర్వాతనే నేను మనకి యూస్ చేశాను. 6 మంత్స్ ముందైతే నేనైతే అస్సలు ఇవ్వలేదు. ఓన్లీ బ్రెస్ట్ మిల్క్ అయితే నాకు బాగానే సరిపోయింది వాడికి. సో లాక్టోజన్ ఇచ్చానన్నమాట. ఇలా డాక్టర్ ఏదైతే మీకు రిఫర్ చేస్తుందో అది మాత్రమే తీసుకోండి. ఎక్స్ట్రాగా మాత్రం మన ఓన్గా మాత్రం అస్సలు తీసుకోకండి. పిల్లలకు పడలేదు అని మనకు ఎలా తెలుస్తుంది అంటే, లైక్ పిల్లలకి ఏంటంటే వామిట్స్ అవ్వడము, లూజ్ మోషన్స్ అయితే పక్కా అవుతుంది. ఒకవేళ ఆ ప్రోడక్ట్ కనుక వాళ్ళకి పడలేదు అంటే, ఇన్ కేస్ వాళ్ళు తాగినా కూడా పడనివి కూడా కొన్ని ఉంటాయి అన్నమాట. అలా పడలేదు అంటే ఇవే సిమ్టమ్స్, లూజ్ మోషన్స్ అవ్వడము, వామిట్స్ అవ్వడము, ఇలా అవుతుంది అంటే మాత్రం ఆ ప్రోడక్ట్ వాళ్ళకి పడలేదు అని అర్థం. సో అప్పుడు మళ్ళీ మీరు ప్రోడక్ట్ అనేది చేంజ్ చేసుకోండి. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, మనం ఈ ఫార్ములా మిల్క్ ఎలా మిక్స్ చేయాలి, ఎలా కలుపుకోవాలి అని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంటుంది. నా విషయంలో అయితే మేమేం చేసామంటే, చెప్పాను కదా నాకు సి సెక్షన్లో ఫస్ట్ అయితే నేను పాలు ఇవ్వలేదు. ఫస్ట్ అయితే నర్సెస్ పట్టారు అక్కడ. ఈవినింగ్కి నన్ను రూమ్కి చేంజ్ చేశాక మాకు తెలియదు కదా, ఒక స్కూప్, ఒక 30 ml వాటర్కి ఒక స్కూప్ వేస్తారన్నమాట. అది మాకు తెలీదు. మా వాళ్ళు ఏం చేసేది, ఒక స్కూప్లో హాఫ్ వేసేసి ఒక నైట్ అయితే అలాగే ఫీడ్ చేశారు బేబీకి. బికాస్ తెలీదు, దాని గురించి జనరల్ ఐడియా అయితే ఎవరికి లేదన్నమాట. ఫస్ట్ టైం కదా, మా ఇంట్లో అంశువే ఫస్ట్ బేబీ అన్నమాట. అండ్ ఈ పౌడర్స్ ఇవన్నీ నాకే ఫస్ట్ అన్నమాట జరిగింది. అలా ఒక స్కూప్లో హాఫ్ వేసి ఒక నైట్ పట్టారన్నమాట. అలా ఒకసారి నర్స్ చూసింది. నైటే ఒకసారి ఫస్ట్ టైం అయితే ఒక హాఫ్ స్కూప్తో పట్టాం. సెకండ్ టైంకి నర్స్ వచ్చినప్పుడు ఆమె చూసి ఆమె అనింది అన్నమాట, అలా వేయకూడదు, ఒక స్కూప్ ఫుల్ వేయాలి, 30 mlకి ఒక స్కూప్ లెక్క అని చెప్పేసి చెప్పింది. సో నేను చెప్పేది ఏంటి అంటే, కరెక్ట్ లెవెల్ 30 mlకి మనం ఒక స్కూప్ అనేది తీసుకోవాలి. వాళ్ళకు స్పూన్ ఇస్తారన్నమాట మనకి. ఆ స్పూన్ లెవెల్గా మనం వేయాలి. అలా మిక్స్ చేస్తేనే అది కరెక్ట్ సరిపోతుంది. లేదు అంటే పిల్లలకు నేను చెప్పాను కదా, సేమ్ వామిట్స్ అవుతాయి, మోషన్స్ అవుతాయి, లైక్ డయేరియా లాగా అవుతుందన్నమాట బేబీస్కి. ఆ నెగ్లిజెన్సీ అయితే మేము చేసాము. బికాస్ మాకు ఐడియా లేదు కాబట్టి మేము చేసాము. తెలిస్తే మాత్రం అసలు మేము అలాంటిది ఆ థాట్ కూడా మాకు లేదు. సో ఆ మిస్టేక్ నాకు జరిగింది కాబట్టి నేను ఈ పాయింట్ మీకు చెప్పాలి అని చెప్పేసి చెప్తున్నాను. మనకి ఇక్కడ మెజర్మెంట్స్ కూడా మనకు మెన్షన్ చేసి ఉంటారన్నమాట. ఇక్కడ చూడండి, 210 7 అని చెప్పేసి ఇచ్చారు చూడండి. అంటే 210 మనకు డివైడెడ్ బై 7 చేస్తే మనకి ఎంత వస్తుంది, సేమ్ 30 ఉంది కదా, 30 ml. సో ఇలా 30 ml అనేది మనం తీసుకోవాలి. ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేస్తారు వాళ్ళు, మనం ఎంత స్కూప్స్ తీసుకోవాలి, ఎన్ని mlకి ఎంత తీసుకోవాలి అని చెప్పేసి ఇక్కడైతే మనకైతే మెన్షన్ అయితే చేస్తారు. అండ్ ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, ఇప్పుడు ఇది మనకు ప్రోడక్ట్ కదా, ఈవెన్ ఇక్కడ మెన్షన్ చేసి ఉంటారన్నమాట, ఇంపార్టెంట్ నోటీస్ అని చెప్పేసి, మదర్ మిల్క్ ఈజ్ బెస్ట్ ఫర్ బేబీస్ అని చెప్పేసి అయితే ఇక్కడ నోట్ చేశారు. కింద చూడండి, ఇక్కడైతే నోట్ చేశారు. ఏంటి అంటే, ఈ ప్రోడక్ట్ చేసిన వాళ్ళు కూడా కంపల్సరీ ఈ నోట్ అయితే కంపల్సరీ ఇస్తారు. బికాస్ మదర్ మిల్క్ ఈజ్ ద బెస్ట్ మిల్క్ అని చెప్పేసి అయితే అందరికీ తెలుసు. అది ఈ ఫార్ములా మిల్క్ వల్ల మనకు డిసడ్వాంటేజెస్ ఏంటి అవి కూడా నేను చెప్పాను కదా. డిసడ్వాంటేజెస్ అంటూ ఏమి ఎక్కువ ఉండవండి. నార్మల్గా అయితే ఎక్కువ యూస్ చేయొద్దు. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే, మనకు దీని మీద ఒక ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది. సో మనం ప్రోడక్ట్ ఓపెన్ చేసినప్పుడు ఎక్స్పైరీ డేట్ అయ్యే లోపే దాన్ని యూస్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనం మెజర్మెంట్స్ పిల్లలకు ఇది ఎలా ఇవ్వాలి అని చెప్పేసి ఒక పాయింట్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బేబీ ఉన్నాడు, బేబీకి ఆకలి వేస్తుంది అనుకోండి, ఒక 30 ml మనం మిక్స్ చేసాము. బేబీ వచ్చేసి ఒక 15 ml వరకే తీసుకొని పడుకున్నారు అనుకోండి, ఒక 1 hour తర్వాత బేబీ లేస్తే మళ్ళీ ఆ మిల్క్ అయితే అస్సలు పట్టకూడదు. ఎందుకంటే ఇది మెయిన్ థింగ్స్ ఇవి గుర్తుపెట్టుకోవాల్సింది. మ్యాక్సిమం ఏంటంటే ఒక 10 to 15 minutes వరకే మనం కలిపిన ఫార్ములా మిల్క్ అనేది మనం స్టోర్ చేయాలి. అంతేగాని ఒక 15 minutes దాటింది అంటే మాత్రం ఆ మిల్క్ అయితే బేబీకి అయితే అస్సలు ఇవ్వకండి. అది చాలా డేంజర్, చాలా రిస్క్ కూడా ఉంటుంది దాని ద్వారా. ఒక్కొక్కసారి నార్మల్గా ఈరోజు మోషన్స్ అవ్వకపోవచ్చు, బట్ రేపు నెక్స్ట్ డే అది తర్వాత ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది. సో అందుకు మనం ఎప్పుడైనా ఫార్ములా మిల్క్ అనేది ఫ్రెష్గా కలుపుకోవాలి. ఇది ఎందుకు అంటే, మనం బేబీ తాగుతాడు. ఇప్పుడు 30 ml అని చెప్పాను కదా, బేబీకి మనం మిల్క్ ఫీడ్ చేస్తాము, ఒక 15 ml మిగిలింది. సో బేబీ తాగేటప్పుడు ఏంటంటే, బేబీ యొక్క సలైవా కూడా మనకి ఆ పాల డబ్బాలోకి అయితే వెళ్తుంది. దానివల్ల బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది. అదే పాలు మీరు మళ్ళీ ఒక 15 minutes తర్వాత, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇస్తే అది ఎంత రిస్కో మీరే ఆలోచించండి. ఇన్ కేస్ లేదు, ఫ్రెష్గా పాలు కలిపి పెట్టారు, ఇలా సగం తాగిన పాలు అయితే మొత్తానికి 10 minutes 15 minutes కూడా వెయిట్ చేయకండి, దాన్ని అయితే పాడేసేయండి.
లేదు ఒకవేళ ఫ్రెష్గా మీరు పాలు కలిపారు బట్ బేబీ అస్సలు తాగలేదు అంటే మ్యాక్సిమం 10 to 15 మినిట్స్ వరకు చూడండి. 15 మినిట్స్ తర్వాత తాగలేదు అంటే మాత్రం దాన్ని కూడా పాడేసేయండి. కొంచెం తాగి మిగిలిస్తే మాత్రం దాన్ని అయితే అస్సలు యూజ్ చేయకండి. బికాస్ సలైవా ద్వారా చాలా బ్యాక్టీరియా అనేది వెళ్తుంది. అది మళ్ళీ పాలతో మిక్స్ అయ్యి మళ్ళీ బేబీకి తాపిస్తే ఎలా ఉంటుందో మీరే ఒకసారి ఆలోచించండి. అండ్ ఎవ్రీ ఫీడ్ తర్వాత బాటిల్స్ అయితే మంచిగా క్లీనింగ్ అయితే చేయండి. అండ్ డైలీ వన్స్ ఒక డే అయితే మాత్రం స్టెరిలైజేషన్ అయితే చేయండి కంపల్సరీ. అది ఎలా చేయాలి అని అయితే నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ ఫార్ములా మిల్క్ కూడా ఎలా కలపాలి, ఎంత మెజర్మెంట్స్ తీసుకోవాలి, దానికి ఏమేమి ఐటమ్స్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అని చెప్పేసి అయితే నేను ఒక వీడియో అయితే దాని గురించి కూడా చేస్తాను. అండ్ ఫీడింగ్ బాటిల్స్ మాత్రం నీట్గా వాళ్ళకి రిలేటెడ్ మనకి ఏమంటారు లిక్విడ్స్ అయితే దొరుకుతాయి. ఆ లిక్విడ్తోనే క్లీన్ చేయండి. అండ్ వేడి నీళ్ళల్లో అయితే కంపల్సరీ వేయండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే బేబీ నిప్పుల్స్ ఉంటాయి కదా, ఆ నిప్పుల్స్ కూడా ఈవెన్ మనం స్టెరిలైజ్ చేసినా కూడా 3 మంత్స్కి ఒకసారి అయితే కంపల్సరీ చేంజ్ చేయండి. ఇన్ కేస్ మీరు 2 మంత్స్కి ఒకసారి చేంజ్ చేసినా కూడా బెటరే, లేదు కుదరట్లేదు అంటే మాత్రం 3 మంత్స్కి ఒకసారి అయితే నిప్పుల్స్ అయితే కంపల్సరీ చేంజ్ చేయాలి. అవైతే మనకు ఆన్లైన్లో చాలా దొరుకుతాయి. లైక్ మనకు ఫ్లిప్కార్ట్లో ఉంటాయి, అమెజాన్లో ఉంటాయి, చాలా ఆన్లైన్ దాంట్లో అయితే మనకైతే దొరుకుతాయి. 15 మినిట్స్ అయితే మనం ఫార్ములా మిల్క్ స్టోర్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. ఇన్ కేస్ బేబీ తాగకుండా ఉంటే మాత్రమే. ఇన్ కేస్ బేబీ కనుక వన్స్ నిప్పుల్ టచ్ చేశాడు అంటే మాత్రం ఆ 10 to 15 మినిట్స్ కూడా యూజ్ అయితే చేయకండి. ఇన్ కేస్ ఫ్రెష్గా కలిపిన బేబీ తాగలేదు పడుకున్నాడు అంటే మాత్రం దాన్ని అయితే రూమ్ టెంపరేచర్లోనే స్టోర్ చేయండి. ఓకేనా. బికాస్ ఏంటంటే కొంతమంది ఏంటంటే ఫ్రిడ్జ్లో పెడతారు. ఫ్రిడ్జ్లో అయితే పెట్టకండి. ఫ్రిడ్జ్లో పెడితే అయితే అంత మంచిది అయితే కాదు. ఎందుకంటే బేబీ మిల్క్స్ కదా ఇవి. సో ఫ్రిడ్జ్లో అయితే పెట్టకండి. బికాస్ అందులో ఏంటి అంటే మనం వెజిటేబుల్స్ పెడతాము, రిలేటెడ్ ఐటమ్స్ చాలా పెడతాం. దాని స్మెల్ అనేది ఆ ఫ్రిడ్జ్లో కంపల్సరీ ఉంటుంది. లేదు దీని రిలేటెడ్ సపరేట్గా ఉంది అంటే అది ఓకే. బట్ ఏంటంటే రూమ్ టెంపరేచర్లో స్టోర్ చేస్తే మాత్రమే చాలా మంచిది. ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఇన్ కేస్ మీకు ఏది కన్వీనియంట్ ఉంటే అది చేయండి. చాలామందికి డౌట్ ఏంటి అంటే ఫార్ములా మిల్క్ ఏ టైంలో ఇంట్రడ్యూస్ చేయాలి అని చెప్పేసి ఒక డౌట్ ఉంటుంది. కొంతమంది మదర్స్ ఏం చేస్తారు అంటే మార్నింగ్ అంతా మదర్ మిల్క్ ఇస్తారు, ఈవినింగ్ టైంలో ఫార్ములా మిల్క్ ఇంట్రడ్యూస్ చేస్తారు. కొంతమంది మదర్స్ ఏంటి అంటే మార్నింగ్ అంతా ఫార్ములా మిల్క్ ఇస్తారు, నైట్ టైం మదర్ మిల్క్ ఇస్తారు. ఎందుకంటే నైట్ ఎందుకు మళ్ళీ లేసి కలపడం టైం టేకింగ్ ప్రాసెస్ కదా అని చెప్పేసి నైట్ మదర్ మిల్క్ ఇస్తుంటారు. ఫస్ట్ బాటిల్ కనుక బేబీకి అలవాటు చేయాలి అనుకుంటే మాత్రం ఇలా నైట్ టైం ఇవ్వడం అయితే చాలా బెస్ట్. బికాస్ వాళ్ళు నిద్రలో ఉంటారు కదా, నిద్రలో ఉన్నప్పుడు పడితే మాత్రం వాళ్ళు తాగుతారు. సో ఫార్ములా మిల్క్ అనేది వాళ్ళ కన్వీనియంట్ని బట్టి ఒక్కొక్కసారి ఒక 2 మార్నింగ్ టైంలో ఒక 2 ఫార్ములా మిల్క్ ఇవ్వచ్చు, ఒక 2 బ్రెస్ట్ మిల్క్ ఇవ్వచ్చు, మళ్ళీ ఒక 2 టైమ్స్ మళ్ళీ ఫార్ములా మిల్క్ ఇవ్వచ్చు, బ్రెస్ట్ మిల్క్ అలా మిక్సింగ్లో ఇవ్వచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ 2 మిల్క్స్ మాత్రం అస్సలు మిక్స్ అయితే చేయకండి. లైక్ ఫార్ములా మిల్క్ ఒక 30 ml, అందులోనే మదర్ మిల్క్ 30 ml అలా మిక్స్ చేసి మాత్రం అస్సలు తాపించకండి. బికాస్ అది పాయిజన్ అవుతుంది. అలా మాత్రం అస్సలు మిక్స్ అయితే చేయకండి. అది చాలా డేంజర్ ఉంటుందన్నమాట పిల్లలకి. ఫీడింగ్స్ అయితే ఇవ్వచ్చు, ఒక 2 టైమ్స్ అది ఇవ్వచ్చు, మళ్ళీ మధ్యలో గ్యాప్ వస్తుంది కాబట్టి మళ్ళీ ఇది ఇవ్వచ్చు. ఇలా ఇస్తే ప్రాబ్లం లేదు. బట్ మిక్సింగ్ మాత్రం అస్సలు చేయకండి. అండ్ చెప్పాను కదా మెజర్మెంట్స్ అయితే ఎగ్జాక్ట్గా ఉండాలి. 30 ml వాటర్కి 30 ml మనకి ఫార్ములా మిల్క్ అనేది యూస్ చేయాలి. నీళ్ళు ఎక్కువ అవ్వకూడదు, పౌడర్ తక్కువ అవ్వద్దు, పౌడర్ ఎక్కువ అవ్వద్దు, నీళ్ళు తక్కువ అవ్వకూడదు. సో ఏదైనా కూడా ఈక్వల్ మెజర్మెంట్స్ అనేది ఉండాలి. 60 ml వాటర్ తీసుకుంటే మీరు 2 స్కూప్స్ వేయాలి. 90 ml తీసుకుంటే 3 స్కూప్స్ వేయాలి. 90 ml వాటర్ తీసుకొని 2 స్కూప్స్ వేస్తే మాత్రం అస్సలు మంచిది కాదు. అవన్నీ మనకు ఇప్పుడు చూపించదు, ఫ్యూచర్లో చాలా ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది బేబీకి. ఏదైనా లెవెల్ అనేది ఒక 30 mlకి ఒక స్కూప్, సో 30కి డబల్ 60కి ఎంత తీసుకోవాలి, 60కి 2, సో 90కి 3, ఇలా మనం మెజర్మెంట్స్ అనేది పర్ఫెక్ట్గా తీసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఫార్ములా మిల్క్స్ టోటల్ 3 స్టేజెస్లో అయితే ఉన్నాయి. 0 to 6 మంత్స్కి ఒకటి ఉంటుంది, 6 to 12 మంత్స్కి ఒకటి, 12 మంత్స్ అబోవ్ నుంచి ఒకటి ఉంటుంది. సో 6 మంత్స్ బేబీ వచ్చేసి మీరు 1 year బేబీకి ఇస్తా అంటే మాత్రం అది అస్సలు యూజ్ కూడా ఉండదు. వాళ్ళ హంగర్ అయితే తీరుతుంది, బట్ వాళ్ళకి దాని రిలేటెడ్ వచ్చే విటమిన్స్ కానీ ప్రోటీన్స్ కానీ ఏది సరిగా ఆ ఏజ్కి తగ్గట్టు అయితే రావు. సో 6 మంత్స్ బేబీకి 6 మంత్స్దే యూస్ చేయాలి. అండ్ 6 మంత్స్ బేబీకి 1 year ఫార్ములా మిల్క్ యూస్ చేస్తే కూడా అది అస్సలు సెట్ అవ్వదు. అది చాలా డేంజర్ అన్నమాట బేబీస్కి. సో ఏ మంత్ బేబీకి ఆ మంత్స్వే యూస్ చేయాలి. ఎగ్జాంపుల్ ఈ లాక్టోజన్ 3 చూడండి, ఇది 3 అంటే లాక్టోజన్ 1 అంటే అప్ టు 6 months,
లాక్టోజన్ 2 అంటే 6 మంత్స్ టు 12 మంత్స్. సో 12 మంత్స్ అబోవ్ ఏంటి అంటే లాక్టోజన్ 3 అన్నమాట. సో ఇప్పుడు అన్షుకి 1 ఇయర్ అబోవ్ అయింది కాబట్టి నేనైతే లాక్టోజన్ 3 ప్రిఫర్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రిఫర్ కాదు, ఇదే తీసుకోవాలి కంపల్సరీ. పర్ఫెక్ట్గా ఏ మంత్ బేబీస్కి ఆ మంత్స్దే యూస్ చేయండి. ఇదైతే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, కంపల్సరీ అయితే నోట్ చేసుకోండి. ఇవ్వండి మనకు ఫార్ములా మిల్క్లో టైప్స్ ఏమేమి ఉంటాయి, దానివల్ల మనకి యూజెస్ ఏమి ఉంటాయి, దానివల్ల డిసడ్వాంటేజెస్ ఏమి ఉంటాయి. నేను ఇంకా ఏదన్నా చెప్పడం మర్చిపోయాను అంటే మాత్రం నాకైతే కమెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా నాకైతే ఒకసారి అయితే కమెంట్ చేయండి. ఎందుకు అంటే నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే స్టార్టింగ్లో మాకు ఒక ఐడియా లేదు దీని గురించి. అండ్ నేను కూడా ఫూలిష్గా అసలు ఒక వీడియో కూడా చూడలేదు దీని గురించి. బికాస్ ఏంటి అంటే అప్పుడే డెలివరీ అయింది కదా, నాకు కూడా అంత ఐడియా లేదు. ఫార్ములా మిల్క్ డాక్టర్స్ వాళ్ళకి చెప్పింటారులే అని చెప్పేసి నేనైతే అలా అనుకున్నాను. ఈవెన్ అక్కడ నర్సెస్ కానీ డాక్టర్స్ కూడా ఇన్ఫామ్ చేయలేదంట మా వాళ్ళకు కూడా, దీన్ని ఈ లెవెల్గా వాడాలి అని చెప్పేసి. వాళ్ళు కూడా వెనకాల చూసుకోలేదు. వెనకాలైతే మనకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకైతే నీట్గా ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. బట్ వాళ్ళు కూడా ఆ థాట్ రాలేదు సడన్గా వాళ్ళకి చెక్ చేయాలి అని చెప్పేసి. అందుకే మెయిన్ రీజన్ నేనైతే ఈ వీడియో చేయడానికి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్స్లో నేనైతే మనం స్టెరిలైజేషన్ ఎలా చేయాలి అండ్ మన మెజర్మెంట్స్తో ఫార్ములా మిల్క్ ఎలా మిక్స్ చేయాలి అని అయితే నేను 2 వీడియోస్ అయితే చేస్తాను. ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.